మేము తప్పే చేసాము, ఒప్పే చేసాము. మా పరిస్థితిని బట్టి మేము నిర్ణయం తీసుకున్నాం. మా వల్ల ఎవరికి నష్టం జరగకూడదు, ముఖ్యంగా మా పిల్లలకు జరగకూడదు, ప్రజలకి ఏ ఇబ్బంది జరగకూడదు అని మేము ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకు చెప్పాం. ఎవడైనా దమ్ము ఉంటే ప్రతి ఒక్కడికి మచ్చలు ఉంటాయి కదా, వాడు చెప్పగలడా? నాలా చెప్పగలడా? మొదటి రోజు నాకు అనిపించింది మాధురి గురించి మీలాంటి వాళ్ళు ప్రశ్నించేటప్పుడు పేర్లు. సో ఇది ఫ్యాక్ట్, నేను ఈ నిర్ణయం అందుకే తీసుకున్నాను, ఇది ప్రజలకు చెప్తున్నాను. ప్రజలకు గుండెలో ఉండే వాస్తవాలు చెప్తే వాళ్లే మనల్ని కాపాడతారు, ప్రజలే దేవుళ్ళే నమ్మేవాడిని నేను. అది చూడండి, ఈరోజు ధైర్యంగా చెప్పాం కాబట్టి మాకు ప్రజల నుంచి మద్దతు వస్తుంది. రాను 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 మేము పాజిటివ్లోకి వెళ్ళిపోతున్నాం. చాలా స్టోరీస్ విన్నాం కదండి, ఏది ప్రజా జీవితంలో లేకుండా నార్మల్గా ఉన్నవాళ్లే అవును ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నిజంగానే ఆ అమ్మాయితో నాకు ఒక మంచి రిలేషన్ ఉంది అని ఒప్పుకునే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? పారిపోతారు ఫ్యామిలీని కాపాడుకోవడానికి, లేకపోతే వాళ్ళకున్న పిల్లల్ని కాపాడుకోవడానికి పారిపోతూ ఉంటారు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చూసా కొన్ని పెళ్లి కూడా అవ్వదు కానీ మా అమ్మ ఏమన్నా అంటారేమో, లేకపోతే నా వైఫ్ ఏమైనా అంటదేమో అని పారిపోయే వాళ్ళు ఉన్నారు. అది మరి ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు, ఆ రిలేషన్ ఉన్నప్పుడు గుర్తు రావాలి కదా. మై లైఫ్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. మీరు టెక్కల్లో అడిగితే నా గురించి రోడ్డు మీద చిన్న దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసేవాడు కూడా నా గురించి మొత్తం చెప్తాడు. ఎందుకంటే నా వ్యాపారం ఏంటో, నా సంపాదన ఏంటో, నా రాజకీయం ఏంటో, నా రహస్యాలు ఏంటో, నా వ్యక్తిగత జీవితం ఏంటో మా టెక్కల ప్రజలందరికీ తెలుసు. ఏది రహస్యం ఉంచాలి? ఎందుకు ఉంచాలి? అన్నీ చెప్పేస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు. సో నాకు రహస్యాలన్నీ లేదు, తప్పు చేసినా చెప్పేస్తారు. తప్పు చేయకపోతే ఎవరైనా ఆరోపణ చేస్తే గట్టిగా నిలబడతారు. అంటే ఇప్పుడు మనం పర్సనల్ గా ఉన్నప్పుడు ఒక నమ్మకం, భరోసా ఉంటుంది. చాలా ప్రామిసెస్ చేస్తారు, అవి ఫేకా రియల్ అనేది పక్కన పెట్టేస్తాం. మీకు అనిపించిందా సార్ నా కోసం ఏదైనా సమస్య వస్తే నిలబడతారు అనే భరోసా, ధైర్యం నిజంగా ఉందా మీకు? 100%. ఉందా? హీ ఈస్ వెరీ జెన్యూన్. తను నిజాయితీగా ఉండే మనిషి. నాకు ఏ కష్టం వచ్చినా నా పక్కన ఉంటారని నమ్మకం ఉంది. 100%. కానీ ఉండడం వేరు. మీడియా ముందుకు వచ్చినప్పుడు, అన్ని కెమెరాస్ ఉన్నప్పుడు, ఇంతమంది వాచ్ చేస్తున్నప్పుడు ఎస్ మాధురి నాకు తెలుసు, మా రిలేషన్ నిజమే అని చెప్పిన ఆ సెకండ్ ఉంటుంది చూడండి, నాకు తెలిసి మీకు కళలో నీళ్ళు వస్తుంటాయి కదా. ఎందుకంటే చాలా మంది లైఫ్స్ నేను చూసా, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు, ఎంజాయ్ చేసేటప్పుడు ఫ్యామిలీ గుర్తురారు, పెళ్ళయిందన్న విషయం గుర్తురారు, పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తురారు, మస్తు ఉంటారు, ఫేక్ ప్రామిసెస్ అన్ని. బట్ నిజంగానే ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకో, పారిపోయే అబ్బాయి రియల్ హీరో మీరు. అదే చెప్తున్నాను, ఒక వర్గం వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏమి.